టానికి వెళ్ళాడు. స్వామి తొండమానుడికి కలలో కనిపించి చెప్పారు, ఇకపైన నా ఉదయ ప్రసాదం మట్టి పాత్రలోనే నివేదించాలి అని. ఇక ఆనాటి నుండి నేటి వరకు ఓడు అనే ప్రసాదం మట్టి కుండలోనే నివేదన చేస్తారు. ఈ కథను మొత్తం విన్నటువంటి సౌనకాది మునులు మరో కథను తెలుపమని కోరారు. సూతుడు ఇలా చెప్పసాగాడు. కాంచీపురంలో దేవదత్తుడు అనే బ్రాహ్మణుడు, అతని భార్య మాలిని నివసించేవారు. వేద పండితుడు, ధర్మపరాయణుడు, వెంకటేశ్వర భక్తుడు. ఒకరోజు వారింటికి కాశీయాత్ర చేసినటువంటి ఒక బ్రాహ్మణోత్తముడు అతిథిగా వచ్చాడు. భోజనానంతరం ఆ బ్రాహ్మణుడు దేవదత్తుని యొక్క జాతకాన్ని చూసి దిగ్భ్రాంతి చెందాడు. దేవదత్త, నీ జాతకంలో శనిదోషం ఉంది, అపమృత్యు యోగం కనిపిస్తుంది. ఆ మాట వినగానే మాలిని భయంతో వరికిద్దే. ఏమైనా పరిహారం ఉందా అని అడిగిద్దే. ఉంది, సప్త శనివారం వ్రతం చేయండి, స్వామివారిని భక్తితో ఆరాధించండి, అలాగే శనీశ్వరుణ్ణి కూడా. ఇక ఆ శనివారమే బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేచారు. ఈశాన్య భాగంలో పూజాపీఠం ఏర్పాటు చేశారు. స్వామి యొక్క చిత్రపటాన్ని ప్రతిష్ఠించారు. నైవేద్యంగా కొబ్బరికాయలు, అరటిపళ్ళు, నల్ల రుద్రాక్షలు, 7 చిమ్మిలి ఉండలు భక్తి శ్రద్ధలతో పూజ చేసి బ్రాహ్మణుడికి భోజనం పెట్టి తరువాత తాము భోజనం చేశారు. ఇలా వరుసగా 7 శనివారాలు వ్రతం చేశారు. ఇక 7వ నాటి శనివారం రాత్రి స్వామివారు మాలినికి స్వప్నంలో సాక్షాత్కరించారు. పరమ సాధ్వి, నీ భక్తికి చాలా సంతోషించారు. నీ భర్తకు శనిదోషం తొలగిపోయింది, అపమృత్యు భయం కూడా పోయింది. రాబోయే జన్మలోని ఆయుద్ధాయాన్ని ఈ జన్మకు తెచ్చారు. మీరిద్దరూ కూడా నిండు నూరేళ్లు సుఖంగా జీవించండి, ధర్మార్థకామ మోక్షాలు సాధించుకోండి. ఇక మెలకు వచ్చినటువంటి మాలిని తన భర్తకు స్వప్నంలో జరిగిందంతా చెప్పింది. ఇద్దరూ ఆనంద బాష్పాలతో స్వామివారిని స్తుతించారు. శుభ ముహూర్తాన తిరుమలకు వెళ్ళి మొక్కులు తీర్చుకుని అన్న సంతర్పణ చేశారు. జీవితాంతం స్వామివారిని సేవిస్తూ చివరికి శ్రీ వెంకటేశ్వరుని సాన్నిధ్యాన్ని పొందారు. కలో శ్రీ వెంకటనాయక. కలియుగంలో శ్రీ వెంకటేశ్వర స్వామిని మించిన ఆరాధ్య దైవం లేరు. అయితే ఒకవేళ ఎవరైనా ఈ సప్త శనివారాల వ్రతం చేస్తే శని దోషాలు తొలగుతాయి, అపమృత్యు భయం తొలగుతుంది, సంతాన ప్రాప్తి కలుగుతుంది.